శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మా ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా గురు పూజోత్సవ శుభాకాంక్షలు. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఏ ఏ గణపతులను ఆరాధించటం వలన ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం. ఈరోజు తిథి శుక్ల త్రయోదశి రాత్రి 1:37 వరకు, నక్షత్రం శ్రవణ రాత్రి 11:10 వరకు, రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, శుక్రుడు కర్కాటకంలోను, రవి బుధ కేతువు సింహంలోను, కుజుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి కుటుంబ వృద్ధి గురించి ఆలోచిస్తారు. కుటుంబ సభ్యులతోటి సమయం గడపడానికి ప్రయత్నిస్తారు. అలాగే వస్తు వాహనాలు అమ్మకాల గురించి లేదా కొనుగోలు గురించి ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మనసుని ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి కావటం, అలాగే ఆశించిన విధంగా ఆర్థిక అభివృద్ధి ఉండటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. తల్లిదండ్రులతోటి ఎక్కువగా సమయాన్ని గడిపేందుకు ప్రయత్నం అనేది చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆదాయ మార్గాలు పెరిగేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన పెట్టుబడుల గురించి, నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. బంధువర్గీయుల్ని కలవటం, అలాగే వారితోటి కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. మొత్తం మీద ఈరోజు మేషరాశి వారు ప్రతి విషయంలోనూ సానుకూలంగా అనుకూలంగా ఉండటం వలన వీరు ఆనందంగా గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు మహాలక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అధిక శ్రమకు గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆశించిన విధంగా ఆర్థిక అభివృద్ధి లేకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తుంది. ప్రయత్నపూర్వకంగా పనులు పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా మీకు ప్రయాణాలు అధికంగా ఉండటం వలన శారీరకంగా శ్రమ కూడా అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఖర్చులను అధిగమించేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. దీంతో పాటుగా ముఖ్యంగా మీ బంధువర్గీయుల్ని కలవటం, అలాగే వారితోటి మీ ఆస్తిపాస్తుల గురించి చర్చించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఈ రాశివారు లావాదేవీలు, కోర్టు విషయాలు, లేకపోతే ఎటువంటి రాతకోతలు ఉన్నా కూడా వీటి గురించి మీరు నలుగురితోటి చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవటం మంచిది. అలాగే దీనికి తగినట్టుగానే ఖర్చులను అధిగమించేందుకు కూడా మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉండాలి. ఇక వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఈ రాశికి చెందిన వారు వీరి యొక్క సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు మాత్రం గోచరిస్తున్నాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు కూడా మీకు ఇక్కడ కనపడుతూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు దుర్గా కవచం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఆర్థికపరమైన ప్రయోజనాలు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటు సంతానానికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. మీరు కోరిన విధంగా, మీరు ఆశించిన విధంగా వారికి పరపతి పెరగటము, అలాగే వారికి ప్రతి విషయంలోనూ కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరించటం వలన మీరు ఆనందంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో కూడా దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు ఆశాజనకంగా ఉంటాయి. షేర్లలో మీరు పెట్టుబడులు పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ట్రేడింగ్ కానీ, ఇంట్రా డే కానీ, లేకపోతే స్పెక్యులేషన్స్ కానీ ఇవి చేసే అవకాశాలు గోచరించడం లేదు. ఇక ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థిక అభివృద్ధితో పాటు
వారు కోరిన విధంగా, వారు ఆశించిన విధంగా వీరికి ప్రతి విషయంలోనూ సానుకూలత అనేది కూడా గోచరిస్తూ ఉంటుంది. అయితే మీరు ఎప్పటి నుంచో చేస్తున్న పనులకి తగిన ఫలితం కూడా మీకు ఆర్థికంగా లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీనారాయణ స్తోత్రం చదవటం, వినటం, అలాగే భగవంతుని యొక్క దర్శనం చేసుకోవటం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రతి విషయంలోనూ కూడా ఆశించిన విధంగా ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఆర్థికాభివృద్ధి, దీంతో పాటు ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత. ఉద్యోగస్తులకి వీరి యొక్క ఉన్నతాధికారుల వలన మీకు ప్రశంసలు లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే దీంతో పాటుగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు ఉండటం, ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్, అలాగే ఆర్థికాభివృద్ధి ఉండటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఏ పని తలపెట్టినా కూడా జాప్యం లేకుండా పూర్తి కావటం వలన మీకు ఈరోజు ఆనందకరంగానూ సమయాన్ని గడిపేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి కూడా ప్రతి విషయంలోనూ మీకు మంచి శుభ ఫలితాలు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు మీరు కుటుంబ పెద్దల ఒక సహాయ సహకారాలు తీసుకోవటము, అలాగే మీ యొక్క ఆస్తిపాస్తులకి సంబంధించి తగు నిర్ణయాలు తీసుకునేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మొత్తం మీద సంతానానికి సంబంధించి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, అలాగే ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు దుర్గాదేవి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే అధిక ధన వ్యయం గోచరిస్తోంది. ప్రతి విషయంలోనూ కూడా జాప్యం ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకూలంగా ప్రతి విషయాన్ని కూడా మలుచుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే నిరాశ పడకుండా ప్రతి విషయంలోనూ సానుకూలంగా ఉండేందుకు కూడా మీ ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉండాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఉద్యోగరీత్యా ప్రయాణాలు అధికంగా ఉండటం, ధన వ్యయం ఉండటం, ఆశించిన విధంగా ప్రాజెక్టులు లాంటివి రాకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తుంది. అలాగే మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యము, అలాగే వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల గురించి తగు నిర్ణయాలు మీరు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు మీరు వృత్తికి సంబంధించి ఎంత కష్టపడుతున్నా కూడా తగిన విధంగా గుర్తింపు లభించట్లేదనే నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. అలాగే ఆవేశపూరిత నిర్ణయాల వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలుంటాయని కూడా గ్రహించాలి. కుటుంబ సభ్యులతోటి ఇబ్బందులు ఎదుర్కోవటం, అలాగే కుటుంబ సభ్యులు చెప్పిన విధంగా నడుచుకోకపోవటం, ప్రతి పనిని మీరే స్వయంగా చేసుకోవాల్సిన పరిస్థితులు మీకు ఇబ్బందికరంగాను, అలాగే మానసిక వేదనను కూడా పెంచే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారికి మాత్రం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అయితే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్నా కూడా పనులను సానుకూలంగా పూర్తి చేస్తారు. అలాగే మీరు చేసే ప్రతి పనికి మంచి గుర్తింపు కూడా లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉండబోతోంది. అయితే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు కూడా వచ్చే అవకాశం అనేది గోచరిస్తోంది. అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి మాత్రం అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యాపారాలు మొదలుపెట్టిన వారు కూడా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి. కాబట్టి ఈ విషయాలలో వ్యాపారస్తులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మీరు ఆశించినంత వేగవంతంగా కోర్టు విషయాలు పూర్తి కాకపోవటం మీకు నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. మీరు ఏ పని తలపెట్టినా, ఏ పని చేస్తున్నా కూడా అందులో ఆలస్యం ఉంటుందని మాత్రం మీరు గ్రహిస్తూ వెళ్ళాలి. ఈ రాశి వారు ఈరోజు శ్వేతార్క గణపతి ఆరాధన చేయటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 8. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. మీ ప్రతిభా పాఠవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. దీంతో పాటు ఉన్నతాధికారులు మిమ్మల్ని ప్రశంసించటం,
అదనపు బరువు బాధ్యతలు అప్పగించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే మీ కుటుంబ సభ్యులు కూడా మీకు తగు విధంగా సహాయ సహకారాలు అందించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో ఎటువంటి లోటుపాట్లు కూడా కనిపించటం లేదు. సంతానానికి సంబంధించి ఈరోజు ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత, పెట్టుబడుల విషయంలో కూడా అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవటం అనేది గోచరిస్తోంది. అయితే వీటన్నిటితో పాటు వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉన్న ఆర్థికపరమైన విషయాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇతర రంగాలలో ఉన్న వారికి, ఇతర వృత్తులలో వారికి కూడా ఆర్థికంగా అనుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థికంగా అనుకూలత, అలాగే బంధుమిత్రుల ఒక సహాయ సహకారాలు లభించటం, స్నేహితులు మీకు ఆర్థిక సహాయం చేయటం, దీని వలన మీరు రుణాలు తీర్చే ప్రయత్నం చేయటం అనేది కూడా గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు హరిద్ర గణపతి ఆరాధన చేయటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 7. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. మొక్కుబడులు ఏమున్నా కూడా వీటిని తీర్చేందుకు ప్రయత్నిస్తారు. దాన ధర్మాలు చేయటం, అలాగే తీర్థయాత్రలు, తీర్థ స్నానాలకు వెళ్లేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా తల్లిదండ్రులతోటి ఎక్కువగా సమయాన్ని గడిపేందుకు ప్రయత్నిస్తారు. మీ తల్లిదండ్రుల ఆలోచనకి తగిన విధంగా మీరు మీ పనులను చేయటం వలన వారు ఆనందంగా గడిపేందుకు కూడా అవకాశం అనేది గోచరిస్తోంది. దీంతో పాటు వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా, అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి ఎటువంటి మార్పులు అనేవి కనిపించటం లేదు. సంతానానికి సంబంధించి మాత్రం మీరు కొంత మనస్తాపం చెందే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, దీంతో పాటుగా ముఖ్యంగా వారి యొక్క వైవాహిక జీవితం గురించి మీరు తగు నిర్ణయాలు తీసుకోవాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తారు. అయితే ఇక్కడ షేర్ మార్కెట్లు కానీ, స్పెక్యులేషన్ కానీ, ట్రేడింగ్ కానీ ఇలాంటివి చేసే అవకాశాలు గోచరించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ కవచం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే పనుల విషయంలో జాప్యం, ఆర్థికపరమైన విషయాలలో ప్రతికూలత, కుటుంబ సభ్యులు మీరు ఆశించిన విధంగా నడుచుకోకపోవటం, మాట వినకపోవటం, వీటన్నిటితో పాటు మీ ఆరోగ్యము, వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడిపేందుకు ప్రయత్నించండి. అలాగే దీంతో పాటు వారు చెప్పే మాటలు వినేందుకు కూడా మీరు కొంచెం ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. అలాగే మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆర్థిక పరమైన విషయాల గురించి మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక వీటన్నిటితో పాటు స్థిరాస్తులకి సంబంధించి అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే అనుకున్న విధంగా పనులు పూర్తి కాకపోవటం, నిరాశ, నిస్పృహ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉన్నా కూడా వారు ఆశించిన విధంగా వ్యాపార వృద్ధి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఇతర వృత్తులలో వారికి మాత్రం ఆశాజనకంగా ఉంది. మొత్తం మీద కోర్టు విషయాలు కానీ, లేకపోతే లిటిగేషన్లు, రాతకోతలు, వీటికి సంబంధించి ఈ రోజు పెద్దగా మార్పులు చేర్పులు ఉండటం అనేది గోచరించటం లేదు. ఇక పెట్టుబడుల విషయంలో కూడా దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు ఆశాజనకంగా ఉంటాయి. అయితే స్పెక్యులేషన్ కానీ, షేర్ మార్కెట్లు కానీ, వీటికి సంబంధించి మీరు ఎటువంటి మార్పులు చేర్పులు చేయడానికి పెద్దగా ఆసక్తిని చూపించరు. ఈ రాశి వారు ఈరోజు దేవీ భుజంగ స్తోత్రం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపారాల పరంగా అనుకూలమైన స్థితిగతులు, ఆర్థిక పరంగా కూడా ఆశించిన విధంగా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. వ్యాపారంలో భాగస్వామ్యంలో ఉన్న వారికి అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. వీటన్నిటితో పాటు మీ పాత పెట్టుబడులు, అలాగే మీరు నూతన పెట్టుబడులు ఏవైతే చేస్తున్నారో వాటికి సంబంధించి కూడా ఆర్థిక అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇక వీటన్నిటితో పాటు సంతానానికి అనుకూలత, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు, మీ ప్రతిభా పాఠవాళ్ళకి గుర్తింపు లభించటం, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఇలాంటివి వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. స్థిరాస్తి విషయాలలో కూడా మీరు ఒక ఆలోచన చేసే అవకాశాలు, లేకపోతే ఏదో ఒక విధంగా మీరు మీ స్థిరాస్తులను పెంచేందుకు ప్రయత్నం మాత్రం చేస్తూ ఉంటారు. మొత్తం మీద ఈరోజు మకర రాశి వారికి ప్రతి విషయంలోనూ అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు సిద్ధ గణపతిని ఆరాధన చేయటం, అలాగే స్వామివారిని అర్చించటం, పూజించటం మీకు మంచి శుభ ఫలితాలను ఇస్తుంది.
అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం ఈరోజు ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. తల్లిదండ్రుల ఒక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకి సంబంధించి ఆర్థిక స్థితిగతుల గురించి కూడా మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనబడుతుంటాయి. అలాగే తగిన విధంగా మీరు వారికి సహాయ సహకారాలు అందించాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు కోర్టు విషయాలలో సానుకూలమైన పరిస్థితులు, అలాగే శత్రువులపైన విజయాన్ని సాధించే అవకాశాలు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఈ రాశికి చెందిన స్త్రీలకి ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత, అలాగే వీరికి ప్రతి విషయంలోనూ కూడా విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని గ్రహించాలి. ఇక స్థిరాస్తులు అనుకూలంగా ఉండటం, స్థిరాస్తులకి సంబంధించి మీకు అద్దెలు లాంటివి లభించటం, అలాగే పాత బకాయిలు, రుణాలు తీర్చటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. మొత్తం మీద కుంభరాశి వారికి ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా అనుకూలమైన స్థితిగతులు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కూడా ఆశించిన విధంగా మార్పులు, చేర్పులు, అలాగే మీ యొక్క తల్లిదండ్రుల గురించి వారి యొక్క ప్రతి విషయంలోనూ కూడా మీరు ఆసక్తిని కనబరచటం వారికి కూడా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఈరోజు మహాలక్ష్మి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా ప్రతి విషయాల్లోనూ సానుకూలత అనేది కనపడుతున్నా ముఖ్యంగా ప్రతి పనిని కూడా మీరే స్వయంగా చేసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వాయిదా పడుతున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు పునరాలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీ ఆలోచనలకి తగినట్టుగా కనుక మీరు పనులు పూర్తి చేసుకుంటూ వస్తే తప్పనిసరిగా పనులను మీరు సకాలంలో పూర్తి చేసేందుకు మీకు అవకాశాలు అనేవి కూడా గోచరిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి మాత్రం వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కొంత ఆలస్యం అనేది మాత్రం గోచరిస్తోంది. ఇక వీటన్నిటితో పాటు ఆస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా వీటికి సంబంధించి వాయిదా పడే అవకాశాలు కానీ, లేకపోతే మీరు కనుక మీ సోదర సోదరీమణులతోటి కూర్చొని మాట్లాడుకుందాం అనుకున్నా కూడా వారు ముందుకి రాకపోవటం మీకు నిరాశని మాత్రం కలిగిస్తూ ఉంటుంది. మీ సోదర సోదరీమణులకి మీరు ఆర్థిక సహాయం చేయాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు వృత్తిరీత్యా మీకు ప్రయాణాలు ఉండటం, అలాగే ఆ పనులు మీకు సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు మణిద్వీప వర్ణన చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.